హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శిల్పాస్ వైబ్. ఈరోజు నేను పాలకూర పెసరపప్పు ఫ్రై తయారు చేయబోతున్నాను. ఇది ఎంతో ప్రోటీన్ మరియు ఐరన్ రిచ్ డిష్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక స్మాల్ టిప్ షేర్ చేస్తాను. ముందుగా మనం ప్యాన్ పెట్టి పెసరపప్పుని దోరగా వేయించుకొని 1 అవర్ వాటర్లో నానబెట్టాలి. ఇప్పుడు ఫ్రై కోసం పాలకూరని వాష్ చేసి పక్కన పెట్టాను. దానికోసం కావలసిన ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ గార్లిక్, పాలకూరని కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, గార్లిక్ వేసాను. ఇందులో గార్లిక్ కొంచెం ఎక్కువగా వేసుకొని కూడా చేసుకోవచ్చు. అవి వేగాక ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేగటానికి 1 స్పూన్ సాల్ట్ వేసి దోరగా అయ్యే వరకు ఉంచాను. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకొని తరిగి పెట్టుకున్న పాలకూరని వేసాను. పాలకూర మగ్గిన తర్వాత పెసరపప్పు వేసి మూత పెట్టాను. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి కారం, తగినంత ఉప్పు వేశాను. ఆల్రెడీ నేను ఆనియన్స్ వేగేటప్పుడు ఉప్పు వేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేశాను. ఇప్పుడు మీకు నేను ఒక స్మాల్ టిప్ షేర్ చేస్తాను. కర్రీ మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం ఫ్రెష్ నిమ్మరసంని వేసి కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల పాలకూర తిన్నాక బాడీ ఐరన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. మీకు నిమ్మరసం వేయడం ఇష్టం లేకపోతే కర్రీతో పాటు ఏదైనా విటమిన్ సి ఉన్న డిష్ తీసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.